పెరుగు తోడుకున్న తర్వాత పైన తేరిన మేగడ్ని సెపరేట్గా తీయలేం, ఇట్లా చిలుకుతాం, వెన్నపూస వస్తుంది కవ్వం పెట్టి తిప్పేసరికి. ఆ వెన్నపూసలో ఇక పెరుగు శాతం ఉండదు, కేవలం కొవ్వు శాతం వస్తుంది, కొద్దిగా నీటి శాతం ఉంటుందన్నమాట. అందుకని వెన్నపూస అట్లా మరిగించలేదు కాబట్టి వెన్నపూసగా ఉన్నప్పుడు దోషం తక్కువ. పాలు 100 డిగ్రీల వేడికి గురి చేసినప్పుడు మరిగాయి, పెరుగు అంతే, అందుకే అట్లా వచ్చేసింది. అందుకని ఇక డ్యామేజ్ ఏమవ్వదు. ఆ వెన్నపూస ఉన్నప్పుడు నీటి శాతం ఉంటుంది, కొవ్వు శాతం ఉంటుంది, కానీ అది కూడా డైల్యూటెడ్ ఫామే. కాబట్టి ఎప్పుడన్నా పిల్లలకి వెన్నపూస కోసం అన్నా మీ ఇంట్లో ఉండే పెరుగుని అట్లా చిలికే శుభ్రంగా వెన్నపూస అంతా తీసి ఏ రోజుకారు ఫ్రెష్ వెన్నపూసని ఇంట్లో ఉండే చంటి పిల్లలకి పెట్టండి. మీరు ఏదైనా అల్పాహారం పెట్టినప్పుడు దాంట్లో వెన్నపూస కలిపి పెట్టడం, భోజనంతో పాటు అంత వెన్నపూస వేసి భోజనం పెట్టండి. పిల్లలకు ఒట్టి వెన్నపూస తినిపించేటప్పుడు కూడా అందులో అంత తేనె, ఎండు ఖర్జూరం పొడి 2 కలిపి వెన్నపూస తినిపించండి.